మల్కాజ్గిరి సర్కిల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ 4-5 రోజుల నుండి వివిధ పత్రికల్లో, యూట్యూబ్ ఛానళ్లలో నందికంటి శ్రీధర్కు మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ రాదు అని ప్రచారం జరుగుతోందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ బీసీ నాయకులు కనుక ఖచ్చితంగా వారికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వని ఎడల పార్టీ చాలా నష్టపోతోందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అధిష్టానం తప్పకుండా ఒక బీసీ నాయకునికి అసెంబ్లీ టికెట్ ఇస్తే పెద్ద మెజారిటీతో గెలిపించి వస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, మల్కాజ్గిరి డివిజన్ అధ్యక్షుడు వి శ్రీనివాస్ గౌడ్, మీడియా కన్వీనర్ గుత్తి రామచందర్, ఎస్సీ సెల్ చైర్మన్ సానాది శంకర్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు గత 4-5 రోజుల నుండి కూడా శ్రీధర్ అన్నకు టికెట్ రాదు అనేది ఒక చర్చ నడుస్తుంది. అది క్లారిఫికేషన్ ఇవ్వడానికే మేము ఈరోజు బి బ్లాక్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టాము. అయితే దీని గురించి వివరణ మొత్తం ఇప్పుడు బి బ్లాక్ అధ్యక్షుడు అండ్ డివిజన్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా పాల్గొని మీకు ఇక్కడ కార్యకర్తలకు కానీ అటు అధిష్టానం కానీ అందరికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక బీసీ నాయకునికి మాకు వినబడుతుంది ఏంటంటే, ఒక బీసీ నాయకుడు నందికంటి శ్రీధర్ గారు ఆయనకే టికెట్ రాదు అనేది ఒక చర్చ రావడంతో మా దాంట్లో కూడా అయోమయంలో ఉంది. మేము ఇందాక కూడా నందికంటి శ్రీధర్ గారిని కలిసి అట్లాంటిది ఏం లేదు, మనకు టికెట్ వస్తుందని ఆయన కూడా చెప్పారు. అయితే అధిష్టానం కూడా గతంలో ఆయన 2014లో టికెట్ ఇచ్చారు. అప్పుడు టీఆర్ఎస్ వేలో మేము ఓడిపోయాము, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. రెండోసారి 2018లో అలయన్స్లో. మిత్రులకు నమస్కారం. మేము పిలవంగానే వచ్చినందుకు మీరందరి పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ పేపర్లో వచ్చిన వార్తలన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే, ఇక టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇక అవి వస్తలేదు, నందికంటి శ్రీధర్కి వస్తలేదు. నందికంటి శ్రీధర్కి ఎందుకు రాదు? ఆయన చేసిన కార్యక్రమాలు ఏంది అధిష్టానానికి తెలియదా? 2000 సంవత్సరంలో ఆయన కౌన్సిలర్గా గెలిచిండు పీజీఆర్ నేతృత్వంలో. తర్వాత మళ్ళీ 2009లో కార్పొరేటర్గా గెలిచిండు ఆయన. తర్వాత 2014లో ఆయనకు అధిష్టానం టికెట్ ఇచ్చింది కూడా. దురదృష్టం శాతం ఆ రోజు టీఆర్ఎస్ ఫామ్లో ఉండే. అయినా కాదు, ప్రతి ఒక్కరు మంచి మినిస్టర్లు కూడా ఓడిపోయే జరిగింది ఆ రోజుల్లో. మళ్ళీ 2018లో ఇదే అధిష్టానం పిలిచి జేఏసీ దాంట్లో మిత్రపక్షంకి వచ్చిందని చెప్పేసి ఆ రోజు పిలిచి కాంప్రమైజ్ చేసిర్రు నందికంటి శ్రీధర్ గారు. మళ్ళీ కూడా ఆయన ఎంత పెద్ద మనసు అంటే, ఆ రోజుల్లో కూడా ఆయన దిలీప్ కుమార్కి ఇచ్చినా కూడా పెద్ద మనసు చేసుకొని భుజస్కంధాలం వేసి మొత్తం పార్టీ మొత్తం తిరిగినా కూడా సరే 30,000-40,000 టికెట్ ఓట్లు వచ్చినాయి అప్పట్లో. మళ్ళీ కూడా ఆయన వెళ్ళిపోయినా కూడా దిలీప్ కుమార్ పార్టీ నిలబడి ఓడిపోయి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ అప్పటి నుంచి 19 నుంచి మళ్ళీ ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఎంత క్యాడర్ని ఎంబడేసుకొని దాదాపుగా 9 డివిజన్లు పాదయాత్ర కూడా కంప్లీట్ చేసిండు.